ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, నిజమైన ప్రార్థనా జీవితం ఉంటే చాలు. ఈ లోకంలో ఎలా జీవించాలో దేవుడే బోధిస్తారు, ఎలా ప్రవర్తించాలో దేవుడే బోధిస్తారు, ఏ మార్గంలో నడవాలో దేవుడే బోధిస్తారు. అంతే కదండి. ఎవరైతే ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తారో, స్థిరమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో, బలమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో, ఓపికతో కూడిన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో, వారు ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో, ఏ మార్గంలో వెళ్ళాలో దేవుడే సూచిస్తారండి, దేవుడే బోధిస్తారండి. ఎవరైతే దేవుని చేత బోధించబడి దేవుని చేత నడిపించబడతారో వారు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. మరి మన జీవితం ఎలా ఉన్నది? నిజమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నామా? స్థిరమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నామా? దేవుని చేత నడిపించబడుతున్నామా? రేపటిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందబోతున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం, నిజమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉందాం, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.